జిల్లేడు ఆకులు ఉన్నాయి చూడండి. ఈ ఆకులు ఏ అయితే ఉన్నాయో ఈ ఆకుల్ని తీసుకుని మీరు వీటి మీద ఆముదం రాయాలి. ఓకేనండి. రెండు పక్కల ఆముదం రాసి ఆకు మీద ఆకు, రెండు ఆకులు వేసి, రెండు ఆకులు వరుస మోకాళ్ళు కానీ, మోకచెత్తులు కానీ, గుత్తులు కానీ మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ దీన్ని నైట్ మీరు వేడి చేసి పెనం మీద రెండు ఆకులని ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు పక్కల ఆముదం రాసి అది వేసి కట్టుకోవాలండి. మంట వస్తే కనుక వేడి చేసినట్టుంటే కట్టిప్పేయండి. ఈ కట్టు కనుక మీరు కట్టుకుంటే వాపులు, మజిల్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, ఆ వాత వ్యాధులు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని తగ్గించి మీకు ఆ నొప్పుల నుంచి చాలా రిలీఫ్ కనపడుతుందండి. అదేవిధంగా దీన్ని అలా కట్టచ్చు, లేదంటే బ్లేడ్ తోటి సన్నగా చీరండి. పైన వెనకాల మొత్తం లోపలికి తెగిపోకుండా లైట్గా గీత గీయండి. దాని మీద ఆముదం చిమ్మండి, వేడి చేయండి, కట్టండి. అది ముందర చెప్పిన దాని వల్ల దానికన్నా కొంచెం ఎక్కువ పనిచేస్తుంది. అర్థమైంది కదండి. ఏం చేయాలి? ఈ ఆకులు తీసుకుని, జిల్లేడు ఆకులు, వీటికి ఆముదం రాసి రెండు పక్కల రాయాలండి. ఆముదం ఒక పక్క కాదు, రాసి ఆకు మీద ఆకేసి రెండు ఆకులు వరుస మీరు మోకాళ్ళు కానీ, మోకచేతులు కానీ, భుజాలు కానీ, నడుము కానీ ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ఈ ఆకులను పరిచి రెండు వరుసలో ప్లాస్టర్ అంటించేయండి. లేకపోతే కట్టి చోట కుదురుతుందంటే కట్టుకోండి. వాత నొప్పుల్ని తగ్గించడంలో ఒక అద్భుతమైన గుణం అండి ఇది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా దీని యొక్క పసరు ఏదైతే ఉందో ఆకులు, ఈ ఆకుల్ని మీరు తీసుకుని కొద్దిగా వేడి నీళ్ళలో ముంచి తీసినా లేకపోతే వెచ్చ చేసినా వడులుతాయండి. ఏదో రకంగా వేడి చేసి ఇలా చూడండి. తడిగుడ్డతోటి కట్టి పొయ్యి మీద వేడి చేయటం ఏదో ఒకటి చేస్తే కొంచెం వడులుతాయి. వడిలిన తర్వాత రసం బాగా వస్తుందండి. ఆ రసం తీసుకోండి. ఆ రసము ప్లస్ వేప నూనె ప్లస్ ఆవు నూనె 3 సంభాగాలు. అర్థమైంది కదండి. వీటిని రసం ఎగిరిపోయేలాగా కాసుకుని ఒక ఆయిల్ తయారు చేసుకోండి. ఏం చేయాలండి? వీటి ఆకులు వడిలేలాగా చేసుకొని దాన్ని మిక్సీలో కొట్టుకుని రసం తీసుకుని ఆ రసం కొలత కొలుసుకోండి. ఎంత ఉందో అంత భాగమే వేప నూనె, అంత భాగమే ఆవ నూనె. ఈ 3 కలిపి మూకిట్లో పోసుకుని గిన్నెలో కానీ సన్నటి మంటతోటి మీరు ఆయిల్ కాసుకోండి. కింద కానీ మూకిట్లో అడుగును కానీ పైన కానీ ఈ ఆకు రసం కనుక తేలితే అది ఎగిరిపోయే వరకు మరగబెట్టుకుని పెద్ద మంట పెట్టొద్దండి. సన్నని మంట లేక సమానమైన మంటతో మాత్రమే చేయాలి. జాగ్రత్తగా వడపోసుకుని ఆ ఆయిల్ రాసుకుంటే పక్షవాతం, అనేక వాతాలకు సంబంధించిన నొప్పులు, మజిల్ పెయిన్ అవనివ్వండి, లేకపోతే మీకు ఎముకల నొప్పి అవనివ్వండి, నరాల నొప్పులు అవనివ్వండి, ఈ వాత వ్యాధులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల మీద కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ఆయిల్.